దోపుడు సొమ్ము అంటే మొదటి వ్యాఖ్యానం మనది కానిది. అర్థమవుతుందా? దోపుడు సొమ్ము అంటే మనది కాదు. దోపుడు సొమ్ము, కొల్ల సొమ్ము. అడిగాడు యెహోవా, ఇది దీని కొరకు నేను ఆశపడింది కాదు. దేవుడు అన్నారు, నశించుటకు సిద్ధమై ఉన్నవాని దీవెన నీకు పంపించా. నేను ఆశించలేదయ్యా, నేను కోరుకోలేదు కదయ్యా. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నేను నీకు ఇచ్చా. దోపుడు సొమ్ము అంటే మనము ఆశించనిది, మనం కోరుకోను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేను బాబోయ్, చేస్తాడు దేవుడు. మనం యథార్థ హృదయులమైతే ఆయన ఏ మేలు చేయక